మంచిరాజు నాగరాజ ఏకేఏ రాజా పునీయులైన ముఖ్య అతిథి ప్రొఫెసర్ శ్రీమతి మృణాళిని చుండూరి గారికి, వేదికను అలంకరించిన మిత్రులు, ఇంకా ఇతర మనపడి సమన్వయకర్తలకు, అధ్యాపక వర్గానికి, తల్లిదండ్రులకు, ఆహుతులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. తమ తమ తరగతులలో ఉత్తీర్ణులై పట్టాలు పుచ్చుకుంటున్న ప్రకాశం, ప్రభాసం, ప్రబోధం విద్యార్థులకు నా అభినందన ఆశిస్తున్నాను. Congrats and blessings. And hearty congratulations to all Sampada graduates. Sampada, an excellent acronym. Silicon Andhra's Music, Performing Arts and Dance Academy. Earning your certificates in these beautiful disciplines of classical music and dance is of course a profound milestone by itself. But remember that today makes a continuation and not a conclusion. As we celebrate your achievements, keep these two guiding principles in mind, please. 1. Embrace lifelong learning. Let this graduation be the foundation of an endless journey. Continue to immerse yourselves deeply in your language, art, and culture. True mastery of these ancient traditions is a lifelong pursuit that will always offer new depths to explore. Secondly, become custodians of culture. You are now the torchbearers of a rich and vibrant heritage. May your art continue to flourish and inspire those around you. May your art continue to flourish and inspire those around you. Congrats, Sampada graduates. సో ఈరోజు మనందరం ఎంతో ముఖ్యమైన స్నాతకోత్సవ ఘట్టాన్ని జరుపుకుంటున్నాం. ఇది విద్యా విజయాల వేడుక. అయితే ఈ వేడుకలో విద్యతో పాటు మనం మర్చిపోకూడని మరో గొప్ప సంపద ఉంది. అదే మన మాతృభాష తెలుగు. తెలుగు అనగానే ముందుగా గుర్తొచ్చేది మాధుర్యం. తెలుగు ఒక భాష మాత్రమే కాదు, అది ఒక భావ ప్రపంచం. మన ఆనందం, మన బాధ, మన ప్రేమ, మన ఆశ, మన గౌరవం ఇవన్నీ తెలుగు భాషలో ఎంతో సహజంగా, ఎంతో అందంగా వ్యక్తమవుతాయి. అందుకే ఆనాడే అనేక భాషల్లో నిష్ణాతులైన శ్రీకృష్ణదేవరాయ వారు దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రశంసించారు, గొక్కాణించారు. అలాగే మనందరికీ తెలిసినట్లుగా మన తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. అది కేవలం ఒక ప్రశంస మాత్రమే కాదు, అది తెలుగు భాషలోని లయ, సౌందర్యం, మృదుత్వం మరియు శబ్ద సంపదలకు ఇచ్చే గౌరవం. ఇంకా తెలుగు లిపి యావత్ ప్రపంచంలో సెకండ్ బెస్ట్ స్క్రిప్ట్ స్థానం పొందింది. చాలా మందికి తెలిసే ఉంటుంది. అఫ్కోర్స్ కొరియన్ లిపిది తొలి స్థానం. తెలుగు భాష గొప్పతనం మన సాహిత్య సంపదలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాన్వకేషన్ ఒక ముగింపు కాదు, ఇది ఒక కొత్త ఆరంభం. అంతం కాదు, ఇది ఆరంభం. ఇక్కడ నుండి మనం వేసే ప్రతి అడుగులోనూ మన బాధ్యతను, విజ్ఞానాన్ని, సంస్కారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన డిగ్రీలు, మన సర్టిఫికేట్లు, మన విజయాలు ఎంతో ముఖ్యమైనవి. కానీ వాటితో పాటు మన సంస్కృతి, మన మాతృభాష కూడా మనతో ఉండాలి. ఎందుకంటే విద్య మనకు ఉద్యోగం తేవచ్చు, కానీ మన భాషే మనకు ఒక గుర్తింపును తెచ్చేది. అలాగే విద్య మనకు బ్రతకడానికి ఒక మార్గం చూపించవచ్చు, కానీ భాష మనకు మనం ఎవరో చెప్తుంది. అందుకే మనం ఎక్కడున్నా, ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా తెలుగును మర్చిపోకూడదు. సగర్వంగా తెలుగు మాట్లాడాలి, మన పిల్లలకు నేర్పాలి, మన ఇంట్లో వినిపించాలి, మన హృదయంలో నిలుపుకోవాలి. తెలుగు భాష మధురమైనది, తెలుగు సాహిత్యం మహోన్నతమైనది, తెలుగు మన ఆత్మ గౌరవం. అలాంటి మన విలువైన తెలుగును మనం ప్రేమిద్దాం, గౌరవిద్దాం, ప్రోత్సహిద్దాం, పెంపొందిద్దాం. తెలుగు తల్లికి జై, తెలుగు భాషామ తల్లికి జై జై. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.